ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గోదావరి మొత్తాన్ని కూడా క్లీన్ చేయాలనే ఒక సంకల్పంతో దాదాపుగా 500 మందితోటి ఈరోజు గోదావరి అంతా కూడా క్లీన్ చేయాలనే ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మా ఆర్పీలు కానీ మెప్మాకు సంబంధించిన వాళ్ళు కానీ మున్సిపల్ సిబ్బంది అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, రామగుండం కార్పొరేషన్ అనేది క్లీన్ రామగుండం గ్రీన్ రామగుండంగా కావాలంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద చెత్త వేయకుండా మున్సిపల్ నుంచి ఏదైతే ట్రాలీస్ వస్తూ ఉన్నాయో రోజు ఎవ్రీడే గార్బేజ్ అంతా కూడా ట్రాలీకి ఇచ్చినట్టయితే రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన అందమైన నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఆర్పీలందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాం, డోర్ టు డోర్ వెళ్ళండి. ప్రతి మహిళతోటి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడే చొరవ మీకుంటుంది. ప్రతి మహిళను కూడా మోటివేట్ చేయండి. క్లీన్ రామగుండంగా చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతానికి దీన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడమే కాకుండా ఎక్కడ కూడా చెత్త రోడ్ల మీద వేయకుండా ప్రతి వాళ్ళు కూడా గార్బేజ్ అంతా మున్సిపల్ వాళ్ళకి ఇచ్చినట్టయితేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, అందమైన నగరంగా తీర్చిదిద్దబడుతుంది అనేది తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కొత్త రూల్ తీసుకొస్తా ఉన్నది. ప్రజలందరూ కూడా రామగుండం ప్రజలు గమనించాలి, ఎవరైనా కూడా రోజు గార్బేజ్ కలెక్షన్ అంతా తీసుకొచ్చి ట్రాలీకి ఇచ్చినా ఒకవేళ ఇవ్వకున్నా ప్రతి ఇంటి నుంచి కూడా 50 రూపాయలు కలెక్షన్ చేసే అవకాశం ఉన్నది. అందుకే మేము ఏమంటున్నామంటే ఊరు మధ్యలో ఉన్న ఇళ్ల మధ్యలో ఉన్న ఎక్కడో ఒకడ తీసుకొచ్చేయడం వల్ల ఆ వాసనకు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రోగాల బారిన పడి, అసలే మనకు రామగుండం అంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న ప్రాంతం, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. దాంతో చాలామంది క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. తెలియకుండానే మీరు వేసే చెత్తతోటి అదంతా కూడా పొల్యూట్ అయిపోయి మీ ఇంట్లో వాళ్ళకు కూడా అనారోగ్య పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉన్నది. కనుక అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉన్న మహిళ మీద ఎక్కువగా ఉంటుంది. కనుక మహిళలందరికీ ఒకటే విన్నపం, దయచేసి రామగుండం అభివృద్ధిలో భాగస్వాములు కాండి. క్లీన్ రామగుండంగా గ్రీన్ రామగుండం చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి.